మీ అందరికి ఎలా ఉండండి, బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఇప్పుడు టైం చేసి ఇంకా నైట్ పూట 7:30 మధ్యలో వస్తుందిలే. కానాలు ఇప్పుడు ఆగింది. మనం వచ్చేసి ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నమాట. పక్కనేమో 2 ఐటాలు కదా, అదేమో నాన్న వాళ్ళది. ఇది వచ్చేసేమో ఇప్పుడు కనబడేది ఈ రంగులదేమో మా బాబాయ్ వాళ్ళది, అంటే దేవనా మహేంద్ర వాళ్ళది రూమ్ మాట ఇది. ఇంక వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు మీకు తెలుసు కదా, విజయవాడలో వర్క్ చేస్తున్నారు అనమాట. అయితే కొన్ని రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అనమాట, కమింగ్ సూన్. తర్వాత వచ్చేసి ఇంకా మనం వెనుక నుంచి రావడం జరిగింది. ఎందుకో దేనికో మీకు మనం చెప్పే కదా, ఇంకా అత్తమ్మకి మనం బాగాలేదంటే చాలామంది హెల్ప్ చేశారు కదా, దానికి సంబంధించిన అమౌంట్ ఉంటే అది ఇచ్చేసి ఇంకా ప్రార్థన చూసుకుందాం అనుకున్నాం, కానీ టైం అక్కడే సరిపోయింది. ఇంకా మామూలు ప్రేయర్ చేసుకుంటున్నాము. తర్వాత వచ్చేసి ఇంకా అన్నిటికీ వచ్చేసాం. వస్తాం మటన్ తీసుకొస్తే మా నాన్నమ్మ ఏమో మటన్ కర్రీ చేసింది. రాజకుమారి ఏమో అత్తమ్మగారు గారు అంటే ఇప్పుడే వస్తున్నాం అన్నమాట. ఇంకా రాజకుమార్ చూడండి, టోపీ ఎవరు అనేది. ఏంది రాజు, ఇంకా వర్షం ఇంకా తగ్గలేదా? బయట పోయలేను కదా వర్షానికి, అబ్బాయికి ఎట్లా పోసాను, అందుకే బచ్చలో కూర్చోబెట్టి అబ్బాయిని స్నానం చేపిద్దామని. ఓకే, సుహాస్ ఇప్పుడు స్నానం చేయబోతాం అనమాట. ఇంకా సుహాస్ని ప్రత్యేకంగా చూపిద్దాం అంటే ఏమో ఇంకా పిల్లలను చూపించదండి, వీడియో డిలీట్ అయిపోయింది. అందుకని చెప్పేసి చూపించున్నాం. సామాన్యంగా ఇలాగా ఎదురుగా ఉంటే చూపించచ్చు, కానీ సింగల్గా చూపించకూడదు. రాజీ పెట్టుకున్నావా? ఒక కొత్త బొచ్చు పెట్టుకొని ఇక వేడి నీళ్ళు కాగబెట్టుకున్నా దాంట్లో టపాల్లో పోసుకో. మరి దాంట్లోకి 4 టపాలు ఎక్కువ పోయి కదా, అక్కడ మళ్ళీ మడుగిద్దాము. అక్కడ పోయి ఎక్కడ ఇక్కడ మడుగుందిగా, మంచం పైకి నెడతా. అదే నేనంటుంది, కొంచెమైనా పడతాయి కదా, అందుకని కుర్చీ ఆడేసుకో. ఈ వర్షం పోయట్లేదండి అసలు. ఇక ఎండలు కూడా తీవ్రంగా కాస్తామండి. ఎంత ఎండ ఎక్కువ కాస్తే అంత వర్షం పడుతుంది. అసలు మామూలుగా పడతలేదు అన్నమాట వర్షం. పొద్దునే బండి సర్వీస్ చేయించింది, మళ్ళీ దుమ్ములో ఇంత వచ్చాం కదా, మళ్ళీ బండి సర్వీస్ అయిపోయింది. నాని ఎట్లా గడగలే అని చెప్పి దేవుడు వానదేవుడు వర్షం పండిస్తున్నాడు. సర్లే బట్టన్ తీసుకో. ముందు వేడి నీళ్ళు అయ్యని పోసుకోరా, అది నేస్తా కానీ పిల్లల్ని దాంట్లో కూర్చోబెట్టి అబ్బాయికి సిగ్గువైతే ఇక్కడ కూర్చోబెట్టి పోస్తున్నావా? పై ఆడుకుంటా ఉంటాడు. మన సబ్బు నీళ్ళు మళ్ళీ దాంట్లోకి వెళ్తాయి రాజీ, ఇంకేమైంది తప్పదుగా మనకి. ఇంకా ఈ వర్షానికి పసిపిల్లలకి వర్షాలు పడ్డా ఎండలు వచ్చినా ఏదొచ్చినా ముందు నీళ్ళు పోయడం ఆగకూడదు కదా. మళ్ళీ వాళ్ళు చేదర పడితే ఏడ్చారు అనుకో, మనకు చేదరా. సరే పిల్లని గొగ్గు తినిపించావుగా, నీరు పోసేసి పిల్లడికి బాగా ఉల్లి వెలిసేటట్టు రుద్దు, నిద్రపోతాడు వాడు. తర్వాత మనం భోజనం చేయొచ్చు, ఓకేనా? వాతావరణం చల్లడి కాదు, భలే అవుతుంది. బండి పోతుంది. దోమలు ఏమో రావాలే కానీ ఇక దంస తీసుకొచ్చాను. దంస తాగు తీసుకో. నాకు ఇద్దరం తాగుదాం. పిల్లడు కాటికాను పెరిపడి తీసుకొచ్చారు పొడ్డ. అలా నేను తింటా ఉంటా కానీ ఒక గ్లాసుకు పోయి. ఏంటి ఆరిపోయేది? నేను అన్నం తింటాను తాగుతా, నువ్వు గ్లాసులో పోసుకొని నాకు డబ్బా ఇయ్యి. అజయ్ పెరిపేట ఇచ్చింది. కూర వేడి చేసావా? మరి ఏది తీసుకురాలేదా? ఇక్కడికే తీసుకురా, కూర్చుందాం ఇక్కడ కింద పెట్టు. శ్వాసకి పెరిపేట తీసుకొచ్చా, పెరుగు అన్న పెట్టు. బొడ్డు కొనుక్కున్నాడుగా, నిద్రపోతాను. బాయ్ నీకేనా? అది కాడికి లే తీకాకు, మేము కళ్ళగా పెట్టుకునేదంట. ఏంది సరే కానీ చీర తీసుకుందాం. ఎక్కడ తీసుకుంటాం అంటే ఇక్కడే తీసుకుందాం. మళ్ళీ మనం వినకుండా వెళ్ళాలిగా, వినకుండా తీసుకొద్దాం. వస్తా
అవి తీసుకుని పోతే నువ్వు తిన్నావా? నేను తినాలయ్యా. సరే పోసుకో మరి, ఏంటి థమ్స్అప్ దాంట్లో పోసుకో గ్లాసులో. ఆడబెట్టి గ్లాసు ఆ అమ్మాయి తీసుకెళ్ళింది గ్లాసు. అది ఇదిగో అలా అడగనాలంటే ఇంకో గ్లాసు. మూత తీసినా వచ్చా. నాకు డబ్బా తీసుకుంటావా గ్లాస్ తీసుకుంటావా? వద్దులే, గ్లాస్ తీసుకో నాకు. నిజాలు తీ. నువ్వు తాగు మరి మీద నేను తాగు. రాజీ రా వడ్డించన్నా. మంచిలు పెట్టావా? ఇంతగా అంట వండింది నానమ్మన్న. కూర బాగా చేసింది. సరే నువ్వు వడ్డించుకో మరి. పిల్లలకి పెరిగాను వేసి పెట్టి. సుహాసిని కూర సీన తింటావా బాయనవా? బాయా పెరగంటాయి. నువ్వురా సాసు, నువ్వు కూడా బాయానా? పెరుగా కూర సీయా పెరుగా? సరే ఇద్దరు పెరిగేసి పెట్టరా అటైతే. థమ్స్అప్ పోతారు, కొంచెం కొంచెం పోతారు. సరేనా? చాలా కావాలంట. తపాలు తపాలు తినరా? నేను తింటా. మంచిలు పెట్టుకున్నావుగా, నువ్వు వడ్డించుకొస్తాను మరి. భోజనం చేద్దాం. ఏడా పక్క వేసుకుందాం మరి. ఇంకా మంచాలు 2 ఉన్నాయి అనుకోడుగా. మా నాన్న మాట ఉండిద్ది. కరెంట్ బంద్ వెలిగించుకున్నావు ఒక కొవ్వొత్తి. రాజే పిల్లలు పడుకున్నారా? కొవ్వొత్తి ఉంటే ఇంకోటి మా ఇంట్లో వెలిగిస్తారు. ఏది ముట్టెత్తున్నా ఎప్పుడు వచ్చింది ఏం కరెంటు? గోడు కూడా తీసుకో. సరే కరెంట్ వచ్చేట్లేదు ఇప్పుడు. వర్షం పడినా గాలి, వర్షం అంతలో దూరినప్పుడే అప్పుడే తీయాలి కరెంటు. ఇప్పుడు వర్షం తగ్గింది, గాలి తగ్గింది, ఇప్పుడు తీసేయండి. రాజా వాడు తాగిపోతే ఫోన్ చేస్తానంటే నీకు అసలు లెక్కే లేదు.